హాయ్ అండి. ఇవాళనైతే పొద్దున పోయి చేపలు తీసుకొచ్చినాం. మిరుగు కాబట్టి ఎక్కువ వస్తున్నాం, రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ చేపను అయితే మనం ఫ్రై చేద్దాం. ఇలా కోసేసుకొని ఉప్పు కారం పెడితే మస్తు ఉంటాయి చేపలు. చూడండి, ఇప్పుడు ఇలా కారపొడి కలిపేసి నిమ్మకాయ తీసుకొని ఇలా వండితే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూసారా, ఇలా వేయరు. చేపకు పట్టిద్దాం ఇప్పుడు. ఓకే, చూడండి, ముక్కుట్లు అయితే వేసేసిన దీన్ని అయినాక చూపిస్తా. ఫ్రై అయితే అయిపోయింది. చూడండి, చేప ఎలా ఫ్రై చేయాలి. బిల్లిగడ్డలు వేసేసిన మొత్తం. సూపర్ టేస్ట్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఓకే, మా వనజ అయితే ఇప్పుడు చేపల కూర వండుతుంది. చూద్దాం. మా వనజ అయితే చేపలు ఫ్రై చేస్తుంది. ఇప్పుడైతే కర్రీ స్టార్టింగ్ చేస్తుంది. ఇక అన్ని మసాలా రెడీ చేస్తుంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. వనజ, ఏం కూర వండుతున్నావు? మిరుగు కాబట్టి చేపల కూర వండుతున్నా. ఇలా మిరుగు కాబట్టి చేపల కూర వండుతుంది మా వనజ. చూద్దాం. నువ్వు వండుతావా, వాళ్ళు వండుతారు? ఇంకా మా ఆయన అంటాడు. నేను అన్నా కదా ఇప్పటిదాకా. నేను అడిగిన ఫ్రెండ్స్, మచ్చి ఫ్రై, జిమ్మ ఫ్రై చేసిన. మా వనజ వచ్చి కూర వండుతుంది. ఆమె ఫ్రై చేస్తుంది. చూద్దాం. ఇక్కడ ఫ్రై చేస్తుంది ఆల్రెడీ. ఇలా పెట్టేసింది, నూనె వేసేసింది. చూసేద్దాం ఇప్పుడు. అయిపోతుంది కూర. చేపల కూర మంచిగా ఉంటుంది. ఏమేమి కూరలు వండుతాను అలా చేపల కూర. అన్నాడు టమాటా నానితే చికెన్ అంటే చేపలు అంటే మాడిపోకుండా వండుతా. తింటలే రోజులు తింటే మాడిపోయి తింటున్నావు ఏంటి? ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేసింది.